నమస్కారం బాబు గారు. ఏమయ్యా అంబోతో మా దగ్గరికి వచ్చావు? మీ వాళ్ళ నాటకం చూశారండి. ఓహో, అదే సంగతి. అదేనండి, దాని గురించే మాట్లాడదామని వచ్చారు. మీ సైకో రెడ్డి పంపించారా? అది కొత్తగా చెప్పేదే ఉందని మనవి చేస్తుందా? ఇంకెందుకు లేటు, నీ ఏడుపేంటో ఏడు. ఏడుపు కాదండి, మిమ్మల్ని పొగుడుదామని వచ్చారని మనవి చేస్తున్నా. మీ పొగడ్తలేంటో మాకు బాగా తెలుసులేవయ్యా. సుత్తి కొట్టకుండా విషయం చెప్పు. మీ వాళ్ళు ఆడిన నాటకాలు చాలా బాగున్నాయి బాబు గారు. ఆ RRR దుర్యోధనుడిగా అదరగొట్టాడు. మా వాడేదో నాటకంలో వేశాడు గాని అసలు దుర్యోధనుడు మీ దగ్గరే ఉన్నాడుగా. అసలు దుర్యోధనుడా? మావాడా? ఎవరు? ఇంకెవరు? నీ సైకో రెడ్డి. నేను అదే మనసులో అనుకున్నాను, మీరు అదే చెప్పారు. దుర్యోధనుడి పాత్రలో ఆ RRR కన్నా మా జగ్లకు బాగా సూట్ అయ్యేవాడు. అసలు కౌరవ సేన మొత్తం మీ దగ్గరే ఉంది. అవునండో, సరిగ్గా చెప్పారు. మా వాళ్ళు కూడా నాటకం ఆడుంటే భలే ఉండేది. మా వాళ్ళేదో మొన్న స్టేజ్ మీద వేశారు నాటకం. రోజు వేసేది మీరు నాటకాలే కదయ్యా అంబోతు. మా మీద పంచుల మీద పంచులేసి మీరు పిచ్చెక్కిస్తున్నారు బాబు గారు. అంతేకాదు, పిచ్చి పనులు చేసే వారి పుచ్చలను ఫుట్బాల్ ఆడుకుంటాం. ఆటంటే గుర్తుకొచ్చింది, ఆడుదాం ఆంధ్ర అని మీ డైమండ్ రాణి నొక్కేసిన 100 కోట్లు గుర్తొచ్చాయా? ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా మీ బ్యాటుతో మా బాలును సిక్సర్లుగా బాధేస్తున్నారు. బాదుడే బాదుడు బాబు గారు. అదే బాలు మేం తీసుకుని మీ పైన విసిరితే మా స్పీడ్కి మీ గాడ్లు పగిలిపోయాయి. దెబ్బకి 6 వికెట్లు బయటకి పోయి స్టేడియం అవతల ఎక్కడో పడ్డాయి. మా ఓటమిని ఇలా కూడా మలిచారా మహాప్రభు? ఎలాగూ క్రికెట్ టాపిక్ లోకి వచ్చాము కాబట్టి IPL క్రికెట్ ఆట స్టార్ట్ అయినది. క్రికెటర్ల గెటప్పులు కూడా మీరు వేసి స్కిట్లు చేసుంటే బాగుండేదని మనమే చేస్తున్నా. స్కిట్లు కాదు, దమ్ముంటే డైరెక్ట్ గా ఆడదాం. ఆడతాడా మీ జగ్లెక్కు? ఏంటాడేది నా రబ్బరు బాలు? మా వాడికి సరిగ్గా బ్యాట్ పట్టుకోవడమే రాదు. నేనైతే బ్రహ్మాండంగా ఆడి సిక్సర్ల మీద సిక్సర్లు కొడతానని మనవి చేస్తున్నా. ఎక్కడనో కొట్టేది? మసాజ్ పార్లర్లోనా? బాబు గారు ఊరుకోండి, నాకు సిగ్గేస్తున్నది మీరు అలా అంటుంటే. ఈ వయసులో కూడా సిగ్గులేని పనులు చేస్తూ మళ్ళీ సిగ్గేస్తుందనడానికి నీకు సిగ్గు లేదు? వామ్మో వారి నాయనో, మన టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. నాటకాల నుండి క్రికెట్లోకి వెళ్ళి క్రికెట్ నుండి మళ్ళీ మసాజ్లోకి వచ్చాము. మళ్ళీ నాటకాల్లోకి వెళ్ళిపోదాం బాబు గారు. ఏ అంబోతు, నీ నాటకం ఆపి వచ్చిన పనేంటో సోటిగా ఏడో. మరేం లేదండి అయ్యా, మాకు నాటకంలో అందరి పాత్రలు బాగున్నాయి. కాకపోతే చిన్న లోటు కనిపించింది అని మనవి చూస్తున్నా. మీకు నోట్లే గాని లోటులు కూడా కనిపిస్తాయా? అబ్బబ్బా, మీ ప్రాసతో నా శ్వాస ఆగిపోయేలా చేస్తున్నారు. నన్ను చెప్పనివ్వండి. చెప్పి తగలడు. మీరు కూడా ఒక పాత్ర వేసి ఉంటే బాగుండేదని మనవి చేస్తున్నా. ఆ పాత్ర ఏమిటంటే? నువ్వేం చెప్పక్కర్లేదు, నా పాత్ర ఏంటో నాకు తెలుసు. నీ శకుని తెలివితేటలు నా దగ్గర చూపించకు. మా వాడు రెడ్ బుక్లో నీ పేజీకి ఇంకొంచెం టైం ఉంది. ఇప్పుడే చించేయమంటావా పేజీ అంబోతు? వామ్మో వాయ్యో, వద్దు బాబు గారు, అంత పని చేయకండి. నా సుక్కు సంజనాలు అన్యాయం అయిపోతారని మనవి చేస్తున్నా. అయితే ఇప్పుడు చెప్పు, నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ పాత్రలు నువ్వు చెప్పు. అలాగే సెలవివ్వండి అయ్యా. జగ్లక్ దుర్యోధనుడని మనవి చేస్తున్నా. గుడివాడ గుట్క దుశ్శాసనుడని మనవి చేస్తున్నా. బోరగడ్డ కీచకుడండయ్యా. బందరు నాని బియ్యం బకాసురుడండయ్యా. కోరంట్ల ఆది పురుషుడని మనవి చేస్తున్నా. మీ పార్టీ నుండి తప్పుకున్న కసాయి రెడ్డి శకుని మనవి చేస్తున్నా. డైమండ్ రాణి శూర్పణఖని మనవి చేస్తున్నా. మరి చివరగా నువ్వు? నేనంటే అది ఎలా చెప్పాలి బాబు గారు? సిగ్గేస్తున్నది. నేను మన్మధుడని మనవి చేస్తున్నా. నువ్వు మన్మధుడివే కాదు, ముసలి.
ఆ ముసలి కామాంధుడివే. ఓమ్మో